అందరికీ నమస్కారం. వేడుకొందామ హనుమాచార్య కీర్తన. ఇక్కడ అంటే నేను వాడిన స్వరస్థానాలు షడ్జమం, సాధారణ గాంధారం, శుద్ధమధ్యమం, పంచమం, శుద్ధదైవతం, కాయస్క నిషాదం, తారస్థాయి షడ్జమం. అవరోహంలో శని బొమ గస. తారస్థాయి షడ్జమం, కాయస్క నిషాదం, పంచమం, శుద్ధమధ్యమం, సాధారణ గాంధారం, షడ్జమం. అంటే పెద్దవాళ్ళు వేణు వాయించడానికి రాశాను. కంటి శుక్రవారం కూడా కురంజి రాగం, యాక్చువల్గా అయితే అందులో కురంజి రాగం అని ఉంది. బట్ ఏంటంటే నేను వాడిన స్వరస్థానాలు కాయస్క నిషాదం వాడాను, అలాగే గాంధారం కూడా సాధారణ గాంధారం వేశాను. సో కాబట్టి ఇలా బాగా వచ్చిందన్నమాట. అందుకని చెప్పి అది చెప్పడం మర్చిపోయాను. ఆ రకంగా రాశాను. అది కూడా అంతే, వేణు వాయించిన దానికి నేను వింటూ రాశాను అనమాట. అంతా కాయస్క నిషాదం అయితేనే బాగుంది, అలాగే సాధారణ గాంధారం అయితేనే బాగుంటుంది. ఇది వేడుకొందామ. ఇక్కడ షడ్జమం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, శుద్ధదైవతం, కాయస్క నిషాదం, తారస్థాయి. ఇది కూడా ఏంటంటే వేరే వేరే వర్షన్స్ ఉన్నాయి. కురంజి అని ఉంది, తర్వాత ఏమో జంజూటి అని ఉంది, అలాగనమాట. ఇంత రకరకాలు ఇచ్చారు. బట్ ఏంటంటే నేను వాడిన స్వరస్థానాలు అయితే వేడుకొందామా గమమా పాప. ముందర సాహిత్యం చెప్పేస్తాను. వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా, వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా. ఆ రకంగా వస్తుంది. పల్లవి చరణాలన్నీ ఒకేలాగా ఉంటాయి. సో ఒక చరణానికి రాశాను. ఆమటి మృక్కుల వాడే ఆదిదేవుడే, వాడు తోమని పల్యాల వాడే దురిత దూర్యుడే, వాడు తోమని పల్యాల వాడే దురిత దూరుడే. వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా. ఆమటి మృక్కుల వాడే ఆదిదేవుడే, వాడు తోమని పల్యాల వాడే దురిత దూర్యుడే. వేడుకొందామా. ఇది సాహిత్యం. గమమా పాప గమమా పాప మా పప పప మప మపదప మప మ గమని నీప. ఆ రకంగా పల్లవి తలక స్వరం. నెక్స్ట్ పానిని పానిని నీమా మప మప నిదప గమమా పప పాప పద పద మప మప నిదప గమమా పప పాప పద పద మప మప నిదప గమమా పాప గమమా పాప మా పప పప మప మపదప మప మ గమని నీప. ఆ రకంగా వస్తుంది. ఎగ్జాక్ట్గా ఇంత సేమ్ అనమాట. ట్యూన్ ఎగ్జాక్ట్గా వస్తుంది. ఈ రకంగా వాడితే చాలా బాగా వచ్చింది. అది కూడా అంతే, మధ్యాహ్నం చెప్పడం మర్చిపోయింది. కంటి శుక్రవారం కూడా కాయస్క నిషాదం, సాధారణ గాంధారం వేస్తే ఎగ్జాక్ట్గా ఉంటుంది. అంటే కాకల నిషాదం అంత పెద్దగా అనిపించట్లేదు. తర్వాత ఏంటంటే అలాగే అంతర్గాంధారం కూడా ఒకవేళ వేసినా కూడా అది ఏం చేస్తారంటే అంత తీవ్రంగా రాదండి. నిషాదం అండ్ గాంధారం ఏం చేస్తారంటే రిషభంలో గాంధారం, అలాగే దైవతంలో నిషాదం వేస్తే సరే. కాకల నిషాదం అంత ఎక్కువ ఉండదు, అందుకని అలా వాడితే బాగుంటుంది. థ్యాంక్ యూ.